వరాపునే కృష్ణానది రాష్ట్రంలో కృష్ణమ్మ తొలి పరవళ్లు ఆ జిల్లాలోనే క్యాచ్మెంట్ ఏరియా కూడా ఎక్కువే. అదే పాలమూరు జిల్లా. మామూలుగా అయితే కృష్ణా పరవళ్లతో జిల్లా సస్యశ్యామలం కావాలి, పొలాలు పచ్చగా కలకలలాడాలి. కానీ ఏం లాభం? కృష్ణా నీటితో ఒక్కనాడు పాలమూరు నీటి దాహం తీరలేదు, సాగునీటి అవసరాలు అసలే తీరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నిరాదరణకు గురై దేశంలోనే వలస జిల్లాగా గుర్తింపు పొందిన పాలమూరుకు స్వరాష్ట్రంలో తొలి ఫలితం దక్కింది. ఏళ్లుగా సాగుతూ కోట్లు ఖర్చు పెట్టినా పూర్తి కాని ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. పాలమూరులో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులపై V6 స్పాట్లైట్. స్వరాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీర్చే తొలి అడుగు పడింది. కృష్ణా నీటితో పాలమూరును సస్యశ్యామలం చేసే ప్రయత్నం కొలిక్కొచ్చింది. ఒకే రోజు 3 ప్రాజెక్టుల్ని ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సాగునీటి స్వర్ణయుగానికి నాంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం. ఇవాళ్ల ఒక్కరోజే పాలమూరు జిల్లాలో 3 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం పాలమూరుకే అంటూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీ సాకారమైంది. స్వరాష్ట్రంలో సాగునీటి తొలి ఫలితాన్ని మహబూబ్ నగర్ జిల్లాకే అందించారు. జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు 5 చోట్ల ప్రారంభించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతో ఈ ఖరీఫ్ నుంచే జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా దారుణంగా దెబ్బతిన్నది. దేశంలో కరువు, వలస జిల్లాల్లో తొలి స్థానంలో నిలిచింది. అంతేనా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వాధినేతకు దత్తత జిల్లాగా గుర్తింపు పొందింది. అయినా సరే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింట్లోనూ దగాపడింది. ఉద్యమ ప్రస్థానంలో జిల్లాలో కేసీఆర్ పాదయాత్రలు చేసి పరిస్థితిని చూశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తొలి భారీ సాగునీటి ప్రాజెక్టుగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు మంజూరు చేసింది. వాటితో పాటు జిల్లాలో 4 కీలక ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగుతుండడం చూసి వాటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంది. తెలంగాణ ఏర్పడితే తప్ప పాలమూరు రైతుల బతుకులు మారవని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ అన్నారు. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న మంత్రి హరీష్ రావు వేగంగా పనులు పూర్తి చేయించారు. ఈ పథకాలకు అవసరమైన భూసేకరణ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల్ని పరుగులు పెట్టించారు మంత్రి. నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాల పెండింగ్ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. ప్రధాన కాలువలకు ఏర్పడ్డ అంతరాయాలను రైల్వే అధికారులతో చర్చించి పరిష్కరించారు. కాంట్రాక్టర్లు, అధికారులతో పలుమార్లు సమావేశమై వర్క్ డిలేపై ఫోకస్ చేశారు. వాటి పరిష్కారానికి చొరవ చూపారు. పెండింగ్ బిల్లుల్ని చెల్లించారు. దీంతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యాయి. ఏం చెప్పింది మీరు? ఇయో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ రేపొచ్చే మాపచ్చే, ఇగొచ్చే ఎల్లుండొచ్చే. నీళ్లు వచ్చే అన్నారు తప్ప నీళ్ళు వచ్చింది లేదు, మన పొలాలు దడిసింది లేదు, పంట వండింది లేదు, మన కడుపు నిండింది లేదు. అంతకు మించి మీరు ఏం చేసిండ్రయ్యా? మాటలు చెప్పిండ్రు. ఒకళ్ళు పలకలు, ఇంకొకరు మొక్కలు, ఇంకొకరు మొక్కలు పెడితే ఇంకొకరు పలకలు వేసిండ్రు. ఇంతకు మించి మీరు నీళ్లు తెచ్చిండ్రా? అందుకే ఆ రోజే మనం అనుకున్నాం, మన తెలంగాణ ఏర్పడితేనే మన నీళ్లు మనకు దక్కుతాయని. ఉద్యమంలో నాడు కేసీఆర్ చెప్పిండు, ఇవాళ నిజమైంది. నాడు కేసీఆర్ ఏ మాట అయితే చెప్పిండో మన ముఖ్యమంత్రి గారు, ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే 4,50,000 ఎకరాలకు ఇవాళ పాలమూరులో ఖరీఫ్ లో నీళ్లు ఇచ్చుకోబోతా ఉన్నామని మనవి చేస్తాం.
సర్కార్ సంకల్పం, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ సమిష్టి కృషి ఫలితంగా జిల్లాలో తొలి విడతగా 3 ఎత్తిపోతల పథకాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాలమూరు జిల్లా దశాబ్దాల కళ కొంతైనా నెరవేరినట్లయింది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ 3 ఎత్తిపోతల పథకాల్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వం టార్గెట్. స్వాతంత్ర్యానికి ముందు తెరపైకొచ్చిన ప్రాజెక్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో పురుడు పోసుకున్న ఎత్తిపోతల పథకం, అదే బీమా ప్రాజెక్ట్. దశాబ్దాల పాటు బాలారిష్టాల్ని దాటుకుని ఇప్పటికి పూర్తయింది బీమా. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లుగా సాగుతూ వచ్చింది. 2 ఏళ్లలో ప్యాచ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని స్టేజ్ 2 ప్రారంభమైంది. భీమా ప్రాజెక్ట్ 2 లిఫ్టులు, 5 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. స్వాతంత్ర్యానికి ముందే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. హైదరాబాద్ రాష్ట్రంలో డిజైన్ రెడీ అయింది. అలాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాజెక్ట్ ఇప్పటికీ కొలిక్కి వచ్చింది. భీమా ప్రాజెక్ట్ కింద మొదటి లిఫ్ట్ మక్తల్ మండలం పంచదేవపాడు గ్రామం దగ్గర ఏర్పాటు చేశారు. జూరాల డ్యాం నుండి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లలోకి నీటిని తరలించాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యం కింద 2 రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మరొకటి భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సంగంబండ కింద 64,200 ఎకరాలు, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద మరో 46,800 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఇక రెండో లిఫ్టును జూరాల ఎడమ కాలువ నీటిని వినియోగించి వనపర్తి ప్రాంతంలో రామన్పాడు దగ్గర ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ కింద 3 రిజర్వాయర్లున్నాయి. వాటిలో ఒకటి ఎనుకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని కింద 14,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. రెండోది శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని కింద 57,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. మూడోది రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని కింద 21,000 ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. భీమా ప్రాజెక్టును అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతిపాదించారు. కానీ కొన్ని కారణాలతో అది వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత జలయజ్ఞం కింద ఈ లిఫ్టు పనులు చేపట్టారు. 2 లిఫ్టులతో 20 టీఎంసీల నికర జలాల కేటాయింపుతో ఈ లిఫ్టులను డిజైన్ చేశారు. ఏడాది కింద వరకు భీమా 1లో 2 పంపింగ్ స్టేషన్లు అమర్చారు. భీమా 2లో 2 పంపింగ్ స్టేషన్లు, కెనాల్స్ పనులు పూర్తయ్యాయి. వీటి కింద అప్రోచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చాక సుమారు 300 కోట్ల రూపాయలు కేటాయించి పనులు పూర్తి చేయించింది కేసీఆర్ ప్రభుత్వం. 2 ఏళ్ల కిందనే భీమా 1 పంపింగ్ స్టేషన్లో 4 పంపులు అమర్చారు. భీమా 2 పంపింగ్ స్టేషన్లో 3 పంపులు అమర్చారు. భీమా 2లో భాగంగా చేపట్టిన జూరాల రామన్పాడ్ ప్యారలల్ కెనాల్ సుమారు 18 కిలోమీటర్ల పని కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పూర్తయింది. అంతకుముందు దీనికి సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, ఇతర పనులు పూర్తయ్యాయి. కాల్వ గుర్తి కాడబోతే లిఫ్ట్ 2లో ఒక్క మోటార్ పెట్టలే, పంప్ హౌసే తవ్వలే. లిఫ్ట్ 3 కాడ ఒక్క మోటార్ పెట్టలే. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే లిఫ్ట్ 2 పనులు చేపిస్తున్నాం. కాల్వకుర్తిలో లిఫ్ట్ 3లో నిన్ననే ట్రయల్ రన్ జరిగింది. బీమాలో వాస్తవానికి బీమా ఎప్పుడు 1985 సంవత్సరంలో 20 టీఎంసీల నికర జలాలు బీమాలో మనకు కేటాయించబడ్డాయి. 30 ఏండ్ల కింద బీమాలో నికర జలాలు కేటాయిస్తే 1 టీఎంసీ అన్న వాడినరా. భీమా ప్రాజెక్టు కింద పంపులన్నీ ట్రయల్ రన్ కు రెడీ అయ్యాయి. అయితే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆయకట్టుకు నీరివ్వలేకపోయారు. కేసీఆర్ సర్కార్ వచ్చాక చిన్న చిన్న పనులన్నింటినీ పూర్తి చేయించింది. దాంతో ఇన్నేళ్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా 90% పనులు పూర్తయ్యాయి. దీంతో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందబోతోంది.
మక్తల్, దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సాగునీరు అందనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు పనులన్నీ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. బీడుబారిన నేలలు, వలసపోయిన ఊళ్ళు, పాలమూరులో కరువు, వలస కథలెన్నెన్నో. చెంతనే కృష్ణమ్మ పారుతున్నా ఒడిసి పట్టుకోలేని దైన్యం జిల్లా వాసుల్ది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కరువు నేల దాహం తీర్చే దిశగా నెట్టెంపాడు, కోయిల్సాగర్ లిఫ్ట్లు ప్రారంభమయ్యాయి. దీంతో వేలాది ఎకరాలు సాగులోకి రాబోతున్నాయి. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 2 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో నిర్మాణం మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జూరాల నుంచి 21 టీఎంసీల బ్యాక్ వాటర్ను వినియోగించి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని పంటలకు నీరందించాలన్నది ప్రణాళిక. 2005-06లో పనులు ప్రారంభమైనా ఇప్పటికీ ట్రయల్ రన్కు నోచుకుంది. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 8 మండలాలకు సాగునీరు అందుతోంది. నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా జలయజ్ఞంలో భాగంగా మొదలైందే. దీనికి అయిన ఖర్చు సుమారు 1800 కోట్లు. దీని కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నెట్టెంపాడు కింద 2 లిఫ్టులున్నాయి. ఉడెందొడ్డి వద్ద లిఫ్ట్ 1, రేలంపాడు వద్ద లిఫ్ట్ 2ను ఏర్పాటు చేశారు. గతేడాది వరకు 1768 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. దీని కింద అప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. పద్నాలుగు ప్యాకేజీలుగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును విభజించారు. మెయిన్ కెనాల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను కేసీఆర్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేయించింది. దీని నుండి సుమారు 22 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తారు. నెట్టెంపాడుతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కలిపి 2 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. గట్టు మండలానికి సాగునీరు ఇచ్చేందుకు ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఒక లిఫ్టును మంజూరు చేసింది. దీని కింద సుమారు 25,000 ఎకరాలను సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికోసం రేలంపాడు నుండి నీటిని లిఫ్ట్ చేస్తారు. మంత్రి హరీష్ రావు ధరూర్ మండలం రేలంపాడు దగ్గర నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 2వ లిఫ్టును ప్రారంభించారు. దీని కింద 140,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అంచనా. వచ్చే ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులు జరుగుతున్నాయి. రాత్రింబవళ్ళు మా అధికారులు, మా ఇంజనీర్లు, మా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి ఇగో ఈ కరువు కాలంలో 4,50,000 ఎకరాలకు ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ప్రారంభం చేసిన లిఫ్ట్ 2 కింద 65,000 ఎకరాలు ఈ సంవత్సరం మొదటిసారిగా మీకు అందించబోతా ఉన్నాం. ఎన్ని నిధులైనా సరే పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు పూర్తి చేయడానికి మరి ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చింది కనుకనే ఇవాళ మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇక మంత్రి హరీష్ రావు ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ కోయిల్సాగర్. సర్వమండలం నాగిరెడ్డిపల్లి గ్రామం దగ్గర కోయిల్సాగర్ లిఫ్ట్ 1ను ప్రారంభించారు మంత్రి. ధన్వాడ మండలం సీలేరు దగ్గర లిఫ్ట్ 2ను ప్రారంభించారు. కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మొత్తం 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని చేపట్టారు. లిఫ్ట్ 1, లిఫ్ట్ 2 ఓపెనింగ్ తో ప్రస్తుతం 20,000 ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ రైతాంగానికి మేలు జరుగుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కోయిల్ సాగర్ ప్రాజెక్టుపై ఏటికేడు అంచనాలు పెంచుకుంటూ పోయారు. దాంతో 100 నుండి 200 కోట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గతంలో 20,000 ఆయకట్టు ఉంది. ఇప్పుడు దీని ఆయకట్టును 50,000 ఎకరాలకు పెంచారు. పాత ఆయకట్టుకు స్థిరీకరణతో పాటు అదనంగా మరో 30,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవ వ్యయం 458 కోట్లు. అనుకున్న మేరకు నిధులు ఖర్చయ్యాయి. అదనంగా అవసరమున్న నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీని కింద 2 ఏళ్ల క్రితం వరకు 90% పైగా పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గతంలో ఆగిపోయిన కెనాల్ పనులు పూర్తి చేయించింది. దీనికి సంబంధించిన భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించింది. దీని ద్వారా 50,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ దాకా మధ్యలో ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో మొత్తం చెరువులు కూడా ఈ సంవత్సరం నింపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నడన్నా ఒక్క ఎకరం అన్న కొత్తగా ఇచ్చిందా కోయిల్ సాగర్ లా? ఇవాళ మా రాజేందర్ రెడ్డి గారు, మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వెంటబడి దగ్గరుండి రైతులను ఒప్పించి మెప్పించి భూములు ఇప్పించి ఇవాళ పనులు చేపిస్తా ఉన్నారు. వాస్తవానికి కోయిల్ కొండని ఇవాళ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ముంపు తగ్గించిండా లేదా? ఎన్ని ఊళ్ళు మునుగుతుండే పాత పద్ధతిలో కడితే? 38 ఊళ్ళు మునుగుతుండే. కరివేన నుంచే ఫేజ్ 1 లోనే ఈ యొక్క నియోజకవర్గానికి నారాయణపేటకు నీళ్లు అందిస్తాం. ఈ ప్రాజెక్టులకు నీటిని కేవలం 90 రోజుల్లోనే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 45 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అవసరం ఉన్న మేరకు నిధుల కేటాయింపులు, పర్యవేక్షణతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. మూడు లిఫ్ట్ల ప్రారంభోత్సవంతో పాలమూరు కష్టాలు కొన్నైనా తీరే అవకాశం ఉంది. ఇదే స్పీడ్తో మిగతా పనుల్ని, ప్రాజెక్టుల్ని పూర్తి చేసి కరువు నేల దాహార్తి తీర్చాలని జనం ఆకాంక్ష. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.